అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'దాక్షాయణి పరిణయం' 18వ భాగము. రచయిత వేదస్విని గారు. శ్రీకర్ దక్షని ఏదో విషయంలో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని విశ్వ కూడా శక్తికి విషయం చెప్పటానికి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దక్ష చాలా టెన్షన్‌తో, భయంతో స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సడన్‌గా ఒక కారు ఎదురుగా రావటంతో స్కూటీ అదుపు తప్పి కార్‌కి డాష్ ఇస్తుంది. దాంతో దక్ష కింద పడిపోయి తలకి పెద్ద గాయమే అవుతుంది. రక్తం చాలా పోతుంది. దక్ష వెంటే వచ్చిన అంజలి, విశ్వాలు కూడా భయపడిపోతూ దక్ష దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెంటనే దక్షని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు అంజలి, విశ్వాలు. ఇక్కడ శక్తికి మనసులో ఎందుకో ఆందోళనగా అనిపించి దక్ష గుర్తుకు వస్తుంది. వెంటనే ఒకసారి దక్షతో మాట్లాడాలి అని ఫోన్ ఆన్ చేస్తాడు శక్తి. దక్ష, విశ్వాల 4, 5 మిస్డ్ కాల్స్, మెసేజ్‌లు ఉంటాయి. శక్తి కొంచెం కంగారు పడి వెంటనే దక్షకి ఫోన్ చేస్తాడు. ఆ ఫోను విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో శక్తి సార్, దక్షకి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని" చెప్పగానే శక్తి షాక్‌లో ఉండిపోతాడు. చేతిలో నుండి ఫోన్ కింద పడిపోతుంది. సూర్య "ఏమైందిరా శక్తి" అంటూ ఫోన్ తీసుకొని అసలు విషయం తెలుసుకుంటాడు. సూర్య కూడా చాలా కంగారు పడిపోతూ దక్షకి ఇప్పుడు ఎలా ఉంది? దక్షకి బాగానే ఉందా అని అడుగుతాడు. "ఏమో తెలీదు సార్, ఇప్పుడే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాము" అని హాస్పిటల్ అడ్రెస్ ఇస్తాడు విశ్వ. సూర్య శక్తి చెయ్యి పట్టుకొని ఊపుతూ, "శక్తి, దక్షకి ఏమీ కాదు. నువ్విలా అయిపోతే ఎలా? అక్కడ సిద్ధు పరిస్థితి, దక్ష పరిస్థితేంటో? ధైర్యం తెచ్చుకోరా, పద వెంటనే హాస్పిటల్‌కి వెళ్దాం" అని శక్తిని షాక్‌లో నుండి బయటికి తీసుకొస్తాడు. కానీ శక్తి మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. శక్తి కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ మాటలు రావటం లేదు. వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరతారు శక్తి, సూర్య. హాస్పిటల్‌లో శక్తి కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని "ఏం జరిగింది?" అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడ డాక్టర్ వచ్చి, "ఇది హాస్పిటల్. ఇలా అరవకూడదు. పేషెంట్స్ ఉన్నారు. డిస్టర్బ్ అవుతారు" అని అంటూ ఉంటాడు. శక్తి కాస్త తగ్గి, "నా దక్షకి ఎలా ఉంది డాక్టర్? తను బాగానే ఉంది కదా" అని ఎమోషనల్ అవుతాడు. డాక్టర్, "పేషెంట్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. తలకి పెద్ద గాయమే తగిలింది. రక్తం చాలా పోయింది" అని అనేసరికి శక్తి, "ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. తనకేం కాకూడదు" అంటూ ఒక నార్మల్ వ్యక్తిలా బిహేవ్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. పేషెంట్‌కి అర్జెంట్‌గా బ్లడ్ ఎక్కించాలి. తనది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. పేషెంట్‌కి ఇంతకు ముందు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మెడికల్ హిస్టరీ ఏంటి అని డాక్టర్ అనగానే, "నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్. నా దక్షకి నేను రక్తం ఇస్తాను" అని, "తనకు ఎలాంటి మెడికల్ హెల్త్ ఇష్యూస్ లేవు డాక్టర్ గారు" అని చెప్పి శక్తి బ్లడ్ ఇవ్వటానికి వెళ్తాడు. ఇక్కడ సూర్య, శక్తి అలా ఎప్పుడూ కూడా బలహీనపడిన క్షణాలు చూడలేదు. అసలు శక్తి ఎప్పుడు ఎమోషనల్‌గా కనిపించడు. చాలా దృఢంగా, మొండిగా, బండరాయిలాగా కనిపిస్తాడు. సూర్య శక్తిలో కొత్త మనిషిని చూస్తున్నాడు. దక్ష కోసం శక్తి అంతలా విలవిలలాడిపోవటం చూసి, అందులోనూ దక్ష గురించి అన్ని విషయాలు శక్తికి తెలియడం చూసి, అసలు దక్షకి, శక్తికి చాలా రోజుల నుండి వాళ్ళ మధ్య బంధం ఉంది. ఏదో జరుగుతుంది. కానీ శక్తి నాకు చెప్పటం లేదు అని అనుకోని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. ఇక్కడ డాక్టర్స్ దక్షకి ట్రీట్ చేస్తూ ఉంటారు. శక్తికి మాత్రం దక్షకి ఏమవుతుందో అని తనలో భయం మొదలవుతుంది. శక్తి మనసులోనే, "సారీ మావయ్య, నేను నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను. దక్షని నీకంటే బాగా అపురూపంగా చూసుకుంటానని, తనని కంటికి రెప్పలాగా చూసుకుంటానని మీకు మాట ఇచ్చాను. కానీ దక్షకి ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నేను ఎందుకు దక్షకి ఈ పరిస్థితి రాకుండా చూసుకోలేదు? ఇప్పటికే తను 3 సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తుంది. తనకు ఏమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను మావయ్య. ఈ ఒక్కసారి నన్ను క్షమించు మావయ్య. ఇక ముందు దక్షకి కష్టమంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను" అని తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు శక్తి. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి, "కరెక్ట్ టైంలో బ్లడ్ డొనేట్ చేశారు. పేషెంట్ ఔట్ ఆఫ్ డేంజర్. ఇంకో 2 గంటల్లో స్పృహ వస్తుంది" అని చెప్పగా, శక్తికి పోయిన ప్రాణం తిరిగొచ్చి, "థాంక్యూ డాక్టర్. థాంక్యూ సో మచ్. తనని నేను ఒక్కసారి చూడాలి" అని అంటాడు. "సరే, డిస్టర్బ్ చేయకుండా చూసి రండి" అని డాక్టర్ చెప్పగానే శక్తి దక్ష దగ్గరకు వెళ్తాడు. దక్షను అలాంటి కండిషన్‌లో చూసి శక్తి గుండె విలవిలలాడిపోతుంది. తన రాయి లాంటి గుండె కూడా దక్ష మీద ఉన్న ప్రేమకి కరిగిపోతుంది. శక్తి దక్ష చెయ్యి పట్టుకొని, "సారీ దక్ష. ఐ యామ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి రానివ్వను" అని దక్ష నుదుటిన పైన ముద్దు పెట్టుకొని, "నేను నిన్ను ఎప్పుడూ ఇలా చూడకూడదనే కదా చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఒంటరిగా నీకు దూరంగా ఉంటూ నీకోసం నువ్వు బాగుండాలని నేను ఇదంతా చేశాను. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను దక్ష" అంటూ ఎమోషనల్ అయిపోతాడు శక్తి. తర్వాత శక్తి తనను తాను కంట్రోల్ చేసుకొని ఐసీయూ నుండి బయటికి వచ్చి, శక్తి తన ఆలోచనలకు పదును పెడతాడు. ముందుగా శక్తి అంజలిని చూస్తూ, "సిద్ధు ఎక్కడున్నాడు?" అని అడుగుతాడు. అప్పుడు అంజలి, "నేను సిద్ధిని మా ఇంటి దగ్గరికి పంపించమని చెప్పాను సార్" అంటుంది. శక్తి అంజలితో, "నువ్వెళ్ళు ఇంటికి, సిద్ధుకి నీ అవసరం ఉంటుంది" అని అంజలిని హాస్పిటల్ నుండి పంపించేస్తాడు. తర్వాత శక్తి విశ్వతో, "అసలేం జరిగింది?
నువ్వు దక్ష ఇద్దరూ నాకు కాల్ చేశారు. అంటే ఏదో జరిగిందని అర్థమవు కదా అని సీరియస్‌గా బేస్ వాయిస్‌తో అంటాడు. విశ్వ భయపడి శక్తి సార్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఆఫీస్‌లో ఆ శ్రీకర్ ఎప్పుడూ దక్షని చాలా చెడు దృష్టితో చూసేవాడు. నేను ఎన్నో సార్లు గమనించాను. కానీ ఎప్పుడూ శ్రీకర్ దక్షతో లిమిట్స్ క్రాస్ చేయలేదు. అతనికి అమ్మాయిలు పిచ్చెక్కువ. కానీ శ్రీకర్ వాళ్ళని బలవంతంగా లొంగతీసుకోడు. తమంత తాముగా రావాలని కోరుకుంటాడు. వాళ్ళ వీక్ పాయింట్‌తో లేక బ్లాక్‌మెయిల్ చేసి తను కోరుకున్న అమ్మాయిని తన దగ్గరికి రప్పించుకుంటాడు శ్రీకర్. ఈరోజు ఏం జరిగిందో తెలీదు సార్. కాకపోతే దక్ష శ్రీకర్ క్యాబిన్‌లో నుండి చాలా భయపడుతూ, వణికిపోతూ, ఏడుస్తూ బయటికి వచ్చింది. మేము దక్షని అడిగితే ఏ విషయం చెప్పలేదు సార్. ఆ తర్వాత ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోయింది. నేను, అంజలి కూడా దక్షని ఫాలో అవుతూ బయటికి వచ్చాము. కానీ ఇలా యాక్సిడెంట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్తూ ఉంటాడు విశ్వ. విశ్వ చెప్పిందంతా విన్న శక్తికి కోపం, ఆవేశం కట్టలు తెచ్చుకుంటూ ఉంది. నిప్పుల కొలిమిలాగా మండుతూ ఉన్నాయి శక్తి కళ్ళు. శక్తి ఆవేశంగా తన గన్ తీసి బ్యాక్ పాకెట్లో పెట్టుకొని హాస్పిటల్ నుండి బయలుదేరుతూ సూర్య నువ్వు ఇక్కడే హాస్పిటల్లో ఉండు. దక్షకి ఏ అవసరం ఉంటుందో చెప్పలేం కదా అని అంటాడు. సూర్య శక్తి చేయి పట్టుకొని ఆగు శక్తి. ఇప్పుడు ఆవేశం పనికిరాదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడి సంగతి తర్వాత చూద్దాం అని అంటూ ఉంటే శక్తి చాలా కోపంగా సూర్య వైపు ఒక లుక్ ఇస్తాడు. అంతే. సూర్య ఇక శక్తి ఎవరి మాట వినడని భయపడి ఆగిపోతాడు. శక్తి చాలా స్పీడ్‌గా కారు తీసుకొని శ్రీకర్ ప్రెజెంట్ అడ్రస్ తెలుసుకొని అతని దగ్గరికి బయలుదేరుతున్నాడు. శ్రీకర్ దక్షతో గెస్ట్ హౌస్‌లో రొమాన్స్ ప్లాన్‌లో ఉన్నాడు కదా! దక్ష కోసం ఆత్రంగా గెస్ట్ హౌస్‌లో రూమ్ డెకరేట్ చేయించుకుంటున్నాడు. కానీ శ్రీకర్‌కి తెలీదు కదా! దక్ష వెనుక ఒక పెద్ద తుఫాను ఉంది అని. దక్షని వెన్నంటి కాచే రుద్రుడే ఉంటాడని. దక్ష జోలికి వస్తే రుద్ర ప్రళయం చేస్తాడని. అప్పుడే ఆ సమయంలోనే శ్రీకర్ గెస్ట్ హౌస్‌లోకి గేటుని ఒక కారు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. కారులో నుండి ఒక డైనమిక్ వ్యక్తి బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లు, కళ్ళకి గ్లాసెస్ తీస్తూ చాలా యాటిట్యూడ్‌తో కారు దిగి చాలా ఉగ్రరూపంగా లోపలికి వస్తూ ఉంటే శ్రీకర్ సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని ఆపటానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆ వ్యక్తి చాలా కోపంగా ఒక్కొక్క పంచ్ ఇచ్చి ఒక్కొక్కరిని కింద పడేస్తున్నాడు. ఆ వ్యక్తి గొంతు చించుకొని అరుస్తూ ఎక్కడ్రా ఆ శ్రీకర్ గాడు అంటూ చాలా కోపంగా, ఆవేశంగా లోపలికి వెళ్ళాడు. శ్రీకర్ బయట అరుపులకి హాల్లోకి వచ్చాడు. శ్రీకర్ ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. అంకుల్ మీరా? మీరేంటి ఇక్కడికి వచ్చారు? అంటూ ఉంటే అప్పుడు ఆ డైనమిక్ వ్యక్తి అవునురా నేనే అర్జున్ ప్రసాద్‌ని అంటూ శ్రీకర్ గుండెలపైన ఒక్క తన్ను తంతే శ్రీకర్ వెళ్లి సోఫాలో పడతాడు. దాంతో అర్జున్ ప్రసాద్ శ్రీకర్ గుండెలపైన కాలు పెట్టి చాలా గట్టిగా నొక్కుతూ తన బ్యాక్ పాకెట్‌లో ఉన్న గన్ తీసి శ్రీకర్ తలకి గురిపెడతాడు. శ్రీకర్ భయంతో వణికిపోతూ ఉంటే బాడీ అంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అర్జున్ ప్రసాద్ ఎందుకంత కోపంగా ఉన్నాడో శ్రీధర్‌కి అర్థం కావటం లేదు. ఏమైంది అంకుల్? ఎందుకంత కోపంగా ఉన్నారు? నన్నేం చేయకండి. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఐయామ్ సో సారీ అని బతిమలాడుతూ ఉంటాడు శ్రీకర్. అప్పుడు అర్జున్ ప్రసాద్ నీ వల్ల పొరపాటు కాదురా! చాలా పెద్ద తప్పు జరిగింది. దీనికి శిక్ష నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఈరోజు నువ్వు చేసిన దానికి నీ ప్రాణాలు తీస్తే గానీ నా కోపం తగ్గదు. ఎవరనుకున్నావురా దక్ష అంటే? దక్ష అంటే దాక్షాయణి చక్రవర్తి. ఈ అర్జున్ ప్రసాద్ ఇంటి గౌరవం, మర్యాద, పరువు ద గ్రేట్ ఆనంద భూపతి చక్రవర్తి గారి ఒక్కగానొక్క కూతురు. చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ వారసురాలు. ముఖ్యంగా నా కొడుకు ప్రాణం, ఊపిరి, సర్వస్వం అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడు శ్రీకర్ ఒక్కసారిగా ఆశ్చర్యంతో సారీ అంకుల్. నాకు నిజంగా దక్ష మీ ఇంటి అమ్మాయి అని తెలీదు. తెలిస్తే ఎప్పుడూ అలా చేసేవాడిని కాదు అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అర్జున్ ప్రసాద్ మాత్రం దక్ష ప్రాణాపాయ స్థితిలో ఉంది. నీసారి తనని నార్మల్ చేస్తుందారా? నీ వల్లే తను చావు బతుకుల్లో ఉంది. ఏంట్రా నీకు నా ఇంటి కోడలు కావాలా? నరికేస్తాను నా కొడకా అంటూ శ్రీధర్ దవడలు వాయించేస్తూ ఉంటాడు. అయినా కూడా అర్జున్ ప్రసాద్ ఆవేశం తగ్గటం లేదు. నేను దాక్షాయణిని ప్రొటెక్ట్ చేయటానికి ఆ శివరాం విక్రమ్ బారిన పడకుండా ఈ 3 సంవత్సరాలు తనని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. అలాంటిది ఈరోజు నీ వల్ల దాక్షాయణి చావు బతుకుల మధ్యన ఉంది. దాక్షాయణికి ఏదైనా జరిగితే నా కొడుకు ప్రాణం విలవిలలాడుతుంది. నా కొడుకు బాధపడితే నేనెలా తట్టుకుంటాను అనుకున్నావురా? నా కొడుకు ముఖంలో ఎప్పుడూ లేనిది దక్షకి అలా యాక్సిడెంట్ అవడంతో భయం, బాధ, కంగారుని చూశాను. నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? అసలు అంజలి ఎవరనుకున్నావురా? నేను నా కోడలు కోసం తనకు అండగా, తోడుగా ఉండటం కోసం పెట్టిన నా మనిషి. నీ గురించి నాకు అంజలి అన్ని విషయాలు చెప్తూనే ఉంది. ఈ కళ్ళే కదరా నా కోడల్ని అసభ్యంగా చూసేది అంటూ గన్‌తో శ్రీకర్ కళ్ళపైన కొడతాడు. ఈ చెయ్యే కదరా నా ఇంటి గౌరవాన్ని కావాలనుకొని
తాకావు అంటూ అర్జున్ ప్రసాద్ శ్రీకర్ అరచేతుల్లో షూట్ చేస్తాడు. శ్రీకర్ అరుస్తూ ఉంటాడు. అయినా కూడా అర్జున్ ప్రసాద్ జాలి అనేది లేకుండా తన కాళ్లతో శ్రీకర్ని గట్టిగా తంతూనే, ఇన్ని రోజులు నువ్వేం చేసినా సైలెంట్గా ఎందుకు ఉన్నానో తెలుసా? నేను నీ విషయంలో రియాక్ట్ అయితే ఎక్కడ దాక్షాయణి గురించి బయటకు తెలుస్తుందో, విక్రమ్ శివరాంలు దాక్షాయణిని ఏం చేస్తారని ఊరుకున్నాను. మా అమ్మాయి జోలికి వచ్చిన ఆ విశ్వగాడి అంతు కూడా చూసేవాణ్ణి. కానీ సీన్‌లోకి నా కొడుకు ఎంటర్ అవ్వడంతో వాడిని వదిలేశాను. కానీ ఈరోజు నువ్వు చేసిన దానికి చేతులు ముడుచుకొని కూర్చుంటే నేను మనిషినే కాదు. ఈ విషయాలన్నీ నా కొడుకుకి తెలుస్తాయి అనుకో, నాకన్నా 100 రెట్లు ఎక్కువగా చూపిస్తాడు నీకు నరకం అంటే ఏంటో. నా కోడల్ని బ్లాక్‌మెయిల్ చేస్తావా? నా కోడలితో బెడ్ షేర్ చేసుకుందామనుకుంటావా? ఆ ఆలోచన వచ్చిన నిన్ను ఇక ఇంకెప్పుడు జీవితంలో అలాంటి ఆలోచనలు రాకుండా నిన్ను బతికుండంగానే చంపేస్తాను. నువ్వు జీవితాంతం బాధపడాలి చూడు అంటూ శ్రీకర్ 2 కాళ్ళ మధ్యలో అర్జున్ ప్రసాద్ ఒక్క తన్ను చాలా గట్టిగా తంతాడు. అంతే శ్రీకర్ బాధతో విలవిలలాడుతూ స్పృహ కోల్పోతూ ఉంటే, అర్జున్ ప్రసాద్ ఇప్పుడు చెప్పరా ఎవడికి చెప్తావో, ఏం చెప్తావో, నిన్ను ఎవడు వచ్చి కాపాడతాడో నేను చూస్తాను అంటూ అర్జున్ ప్రసాద్ ఆవేశం వెళ్ళగక్కుతూ ఉంటాడు. శక్తి కూడా చాలా కోపంగా శ్రీకర్ గెస్ట్ హౌస్‌లోకి వచ్చి అక్కడ అర్జున్ ప్రసాద్‌ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అర్జున్ ప్రసాద్ మాటలు విన్న శక్తికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అప్పుడే అర్జున్ ప్రసాద్ ఆవేశం కొంచెం చల్లారి గుమ్మం వైపుకి చూస్తాడు. అక్కడ శక్తి స్వరూపుని చూసి షాక్ అవుతాడు అర్జున్ ప్రసాద్. అర్జున్ ప్రసాద్ శక్తి వైపుకి చూస్తూ శక్తిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. కొంచెం సేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. తర్వాత శక్తి అర్జున్ ప్రసాద్‌ని దూరంగా పెట్టేసి అక్కడి నుండి అనేక సందేహాలతో బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అర్జున్ ప్రసాద్ 16 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ తండ్రి మీద నీకు కోపం తగ్గలేదా మై సన్? ఒక్కసారి నీ నోట వెంట డాడీ అని పిలిపించుకోవడానికి నేను బ్రతికున్నా నాన్న అంటూ ఎమోషనల్ అయ్యి అక్కడి నుండి వెళ్తూ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో ఈ విషయం బయటకు తెలిస్తే ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. ఆ శ్రీకర్ గాడిని హాస్పిటల్ అడ్మిట్ చేయండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్. శక్తి చాలా స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు. అతని మనసులో ఆలోచనలు అంతకన్నా స్పీడ్‌గా రన్ అవుతూ ఉంటాయి. శక్తి అర్జున్ ప్రసాద్ అన్న మాటలు దాక్షాయిని నా కొడుకు, నా ఇంటి కోడలు, పరువు, గౌరవం, నా ఇంటి బిడ్డ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ అర్జున్ ప్రసాద్ గారికి నా గురించి, దాక్షాయణి గురించి ముందే తెలుసన్నమాట. కానీ ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత కూడా శివరాం, విక్రమాలతో చేతులు కలిపి దాక్షాయణిని ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉంచారు? నేను లేని ఈ 3 ఏళ్లలో ఏదో జరిగింది. అర్జున్ ప్రసాద్ ఎందుకు దాక్షాయణిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు కూడా దాక్ష మీద అంత కేరింగ్ ఎందుకు చూపిస్తున్నాడు? దక్షకి యాక్సిడెంట్ అయ్యిందని అంత కోపంతో శ్రీకర్‌ని చంపేస్తానంత పని చేశాడు. అసలు నేను ఇన్ని రోజులు అర్జున్ ప్రసాద్ గురించి అనుకున్నదంతా నిజం కాదా? అన్న ఆలోచన రాగానే శక్తి మనసుకు కొంత ఊరట, ఆశ లభించింది. కానీ అంతలోనే అర్జున్ ప్రసాద్ శివరాంతో కలిసి దక్ష తండ్రిని మోసం చేయటం, తల్లిదండ్రులని దక్షని చంపాలని చూడటం గుర్తుకు వచ్చి కోపంతో రగిలిపోతున్నాడు శక్తి. విషయం ఏంటో తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు శక్తి. అప్పుడే సూర్య నుండి ఫోనొస్తుంది. శక్తి ఫోన్ లిఫ్ట్ చేసి దక్షకి ఎలా ఉందిరా? స్పృహలోకి వచ్చిందా? అని కంగారుగా అడుగుతాడు. అప్పుడు సూర్య దక్ష బాగానే ఉంది. నువ్వేం కంగారు పడకు. దక్షకి స్పృహ రాలేదు కానీ శక్తి సార్ అని నిన్నే కలవరిస్తుంది. నువ్వు తొందరగా రా అని అంటాడు సూర్య. శక్తి ఇవన్నీ విషయాలు